కేసులో 5 గంటలుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. మిథున్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్తో లిక్కర్ పాలసీపై ఎందుకు చర్చించారని అడిగారు. ఆదాన్ డిస్టిలరీ డీకాట్ కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో పాత్రపై ఆరా తీసిన సిట్ మద్యం పాలసీపై ప్రైవేటు వ్యక్తులతో ఎందుకు చర్చించారని క్వశ్చన్ చేసింది. విజయసాయిరెడ్డి ఇంట్లో 2 దఫాలుగా ఏం చర్చించారని ఆరా తీశారు అధికారులు. విజయవాడ సిపి సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబు సమక్షంలో మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో 5 గంటల పైగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచారణ సిట్ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆయనకి ఇచ్చి ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తా ఉంది. న్యాయవాది సంవత్సరంలో మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నారు. విజయవాడ సిపి సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబు సమక్షంలో మిథున్ రెడ్డి విచారణ జరుగుతూ ఉంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజులతో మద్యం పాలసీకి సంబంధించి ఎందుకు చర్చించారు అనే దాని మీద ప్రధానంగా ఈ సిట్ దర్యాప్తు బృందం దృష్టి సారించింది. అదాన్ డిస్టిలరీకి డీకాట్ కు 100 కోట్ల రుణం ఇప్పించడం మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి అనే దాని మీద కూడా క్వశ్చన్ చేశారు. మద్యం పాలసీ గురించి ప్రైవేటు వ్యక్తులతో ఎందుకు చర్చించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద ప్రధానంగా ఆయన దర్యాప్తులో క్వశ్చన్ చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి హైదరాబాద్ లో విజయవాడ ఇంట్లో 2 దఫాలుగా ఏం చర్చించారు. అయినా అధికార యంత్రాంగం లేకోకుండా ఈ ఎంపీలు వీరు మాత్రమే, అంటే వైసీపీ చెందినటువంటి నేతలు మాత్రమే దీని పాలసీ మేకింగ్ లో ఎందుకు పాల్పంచుకోవాల్సి వచ్చిందనే దాని మీద ప్రధానంగా ఆయన నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే విజయ్ చంద్రన్, ఈ విచారణ ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి డీటెయిల్స్ వెల్లడించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఉదయం 10 గంటల లోపే మిథున్ రెడ్డి సిట్ అధికారుల ముందు హాజరు వచ్చేందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడాను ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంత భోజన విరామానికి ఆయనకు సమయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనను దర్యాప్తు అంటే తమ ప్రశ్నలతో ఆయనను అతని నుంచి అనేకమైన వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, కీలక సూత్రధారి ఎవరు అనే దాని మీద దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ దర్యాప్తు బృందం క్వశ్చన్లు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆయన నుంచి వీరు ఆశించినటువంటి ఏవైతే ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నట్లుగా అయితే కనుక సమాచారం అయితే రావడం లేదు. ఈ మొత్తానికి ఈ సిట్ దర్యాప్తు బృందము వీటికి సంబంధించి చూస్తే ఆయన ఏదైనా కూడా కొంచెం ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఏదైనా కీలకమైనటువంటి వివరాలు సంబంధించినటువంటి క్వశ్చన్లు చేయడం జరుగుతూ ఉంది. అంటే నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే సమాధానం ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ సందర్భంగా సిట్ దర్యాప్తు బృందము ఈయన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అలాగే విజయ్ చంద్రన్, నిన్న విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి ఆధారంగా కూడా మిథున్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోందా? నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారాలను బట్టి ప్రధానంగా అనేకమైనటువంటి ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే కనుక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎందుకు దీంట్లో కల్పించారు, ఎందుకు బయట దీనికి సంబంధించినటువంటి పాలసీ మేకింగ్కు సంబంధించినటువంటి సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారనే దాని మీద ప్రధానంగా ఈ సిట్ దర్యాప్తు బృందం కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.